కరోనా సాకు చూపించి ట్రైన్స్ అన్ని ఆగిపోవడం జరిగింది. రికార్డ్స్ బయటికి తీస్తే నందలూరుకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు రైల్వే స్టాపింగ్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నందలూరు వాసులది. నందలూరు అంటేనే గుంటకల్ డివిజన్లోనే ముఖ్యమైన ప్రాంతం. మరి ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రాంత ప్రజల ఓట్లు కావాలా, ప్రజల మీద స్వారీ చేయాలా. రేపు రైలు రోకకైనా సిద్ధం. మా ఊరు శ్మశానం అవుతా ఉంది అంటే మాకు రాజకీయాలతో అవసరం లేదు, రాజకీయ పార్టీలతో పని లేదు. చరిత్రహీనులు అవుతారని చెప్తాం. మా ఊరు పోతాంది అంటే ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. ఏమాత్రం చీము నెత్తురు ఉంటే రైల్వే బోర్డు కదులుతుంది. వాటి మీద ధ్యాస లేదా, దారుణమైన పరిస్థితి లేదు. మీరు ప్రజాప్రతినిధులుగా ఉంటారో పోతారో అది మీ ఇష్టమని. నందలూరు శ్మశానం కావడానికి 100% గుంటకల్ డివిజన్లో ఉన్న అధికారులే, రన్నింగ్ స్టాఫ్ ఆరోగ్యంతో కూడా ఆడుకుంటా ఉన్నారు. కేవలం ఇవన్నీ కూడా నందలూరును నిర్వీర్యం చేయడమే గుంటకల్ డివిజన్ అధికారుల యొక్క లక్ష్యం. కాబట్టి మరి ఆ మాత్రం చిత్తశుద్ధి లేదా మీలో ప్రజాప్రతినిధులందరికీ కూడా ఉంది. ఎంతసేపు మీ స్వలాభాలు మీ సొంత పనులు ఢిల్లీకి పోయి చేసుకుంటారు తప్ప ఈ ప్రాంతానికి మీరు చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం. అందరికీ నమస్కారం. నా పేరు మస్తానయ్య. నందలూరు ఐక్య ప్రగతి సంఘం అధ్యక్షుడిని నేను. 2006లో రైల్వే సమస్య మీద రైల్వే ప్రాజెక్టు కోసం ఏర్పడిన సంస్థ ఇది. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిపి ఏర్పాటు చేసిన ఐకేపీఎస్. దీని ద్వారా రైల్వే దాని మీద సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నాం. దీంట్లో ఈ యొక్క రైల్వే ఎవరైతే ఐకేపీఎస్లో ఉన్నారో ముఖ్యమైన నాయకులు 14 మంది మీద 12 కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ 12 కేసుల్లో నేను మొదటి ముద్దాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నందలూరు కరోనా సాకు చూపించి ట్రైన్స్ అన్ని ఆగిపోవడం జరిగింది. అయితే గతంలోనే ఈ యొక్క నందలూరు రైల్వే సమస్యకు పరిష్కారం జరిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ గారిని 2008లో కలవడం రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజ్యసభలో అనౌన్స్మెంట్ కూడా చేశాడు. నందలూరు సమస్య మీద మేము స్పందిస్తాము, ఇంత దూరం నుంచి మీరు వచ్చినారు ఒక పల్లె నుంచి అనే విధంగా ఆయన స్పందించి రాజ్యసభలో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఈ సమస్యకు పరిష్కరిస్తాము అని. కానీ ఆ రికార్డ్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఎవరైతే ఈ ప్రాంతంలో రాజ్యసభలో సభ్యులు ఉన్నారో మరి వాళ్ళు దీని మీద స్పందించి ఆ రికార్డ్స్ బయటికి తీస్తే నందలూరుకి న్యాయం జరుగుతుంది. అయితే గతంలో రైల్వే అభివృద్ధి కోసం పనిచేసాం. ఇప్పుడు రైల్వే స్టాపింగ్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నందలూరు వాసులది. నందలూరు అంటేనే గుంటకల్ డివిజన్లోనే ముఖ్యమైన ప్రాంతం. చెన్నై గుంటకల్ మధ్యలో ఉండే నందలూరుకు అంత విశిష్టత ఉంది. కాబట్టి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ మంచి వాటర్ ఉంది, ఈ దేశంలోనే అతి ముఖ్యమైన వాటర్ నందలూరు అనేది, దీనివల్ల లోకో షెడ్కు ఇబ్బంది కలగదు, స్టీమ్ లోకో షెడ్కు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ అలాంటి నందలూరు ఈరోజు రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న మరి ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ట్రైన్స్ కోసం ప్రయత్నం చేస్తా అంటే ఒక పక్క ఆయన సాయి లోకేష్ గారు ట్రైన్స్ తేవడం పోవడం మళ్ళీ పోతున్నాయని ఒక మిత్రుడు పాపము ఎంతో ఆవేదనగా మెసేజ్ పెట్టడం జరిగింది. ఎక్కడికి ఇది న్యాయం ధర్మం? ఈ మండలంలో అందరికీ అధికారం కావాలా, ఈ ప్రాంత ప్రజల ఓట్లు కావాలా, అధికారం కావాలా. ఈ ప్రాంతం మీద వాళ్ళ అధికారంతో ప్రజల మీద స్వారీ చేయాలా. కానీ ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన పోవడంలే. మేమైతే ఐకేపీఎస్ అయితే సిద్ధం, రేపు రైలు రోకకైనా సిద్ధమే మేమైతే. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినాం. ఇదే మా ఊరు శ్మశానం అవుతా ఉంది అంటే మాకు రాజకీయాలతో అవసరం లేదు, రాజకీయ పార్టీలతో పని లేదు. దీనికి ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ ప్రాంతంలో ఉన్న వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మరి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే ఒకటే మాట చెప్తున్నాం, మీకు అధికారం కావాలా, ప్రజల సమస్యలు కూడా పట్టించుకున్న పాపాన పోండి అని చెప్తా ఉన్నాం. మీరు కన్నా దీని మీద స్పందించుకుంటే చరిత్రహీనులు అవుతారని చెప్తా ఉన్నా. చరిత్రహీనులు అవుతారు. ఎందుకంటే మా ఊరు పోతాంది అంటే ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. ఈ ఊరి మీద అధికారం చెలాయించే వార్డు మెంబర్ టు పార్లమెంట్ సభ్యుల వరకు కూడా మీరు స్పందించి రాకుంటే మాత్రం ఇంతకంటే దారుణం, మోసం, టక్కర్ అనేది ఉండదని తెలియజేస్తా ఉన్నా. మీలో ఏమాత్రం చీము నెత్తురు ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయండి. ట్రైన్స్ వస్తున్నాయి పోతున్నాయి అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ, రాజ్యసభ సభ్యుడు కానీ, ఈవెన్ ఎమ్మెల్యే కానీ
రైల్వే ట్రాక్ ఎక్కుతున్నారు ఈ సమస్య కోసం అంటే రైల్వే బోర్డు కదులుతుంది. గతంలో జరిగిన రైల్వే స్టాపింగ్స్ కోసం మన కమలాపురం కావచ్చు, ఎర్రగుంట్ల కావచ్చు, ఆ ప్రాంతంలో ట్రైన్ స్టాపింగ్స్ లేనప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ట్రాక్ ఎక్కితేనే ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ మాత్రం మనకు వాటి మీద ధ్యాస లేదా? ఈ సమస్యల మీద స్పందించాలనే మనకు సహృదయం లేదా? ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు. ఇదే మీకు ముఖ్య విషయం ఏమంటే, మీరు గన స్పందించి ఈ విషయంలో రైలు రోకోకు రాకుంటే మాత్రం మేమైతే సిద్ధం, మీరు రాకుంటే మా చరిత్రహీనులుగా మిగిలిపోతారని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇంత మోసం చేసిన ఈ ప్రాంతాన్ని మీరు ప్రజాప్రతినిధులుగా ఉంటారో పోతారో అది మీ ఇష్టమని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమైన విషయం ఏమంటే, నందలూరు శ్మశానం కావడానికి 100% గుంటకల్ డివిజన్లో ఉన్న అధికారులే. ఎక్కడ నందలూరు అభివృద్ధి చెందుతుందో మా ప్రాంతం నాశనం అవుతుందని అక్కడ పనిచేసే అధికారులు కావచ్చు, ఆ ప్రాంత నాయకులు కూడా గతంలో కూడా చూసాం వీళ్ళ పరిస్థితి. కాబట్టి నందలూరుకి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించాలి ఈ విషయం మీద. ఇంకోటి ఏమంటే, నందలూరులో వాటర్ పాయింట్ కరోనాకు ముందే వాటర్ పాయింట్ శాంక్షన్ చేసినారు. అది కేవలం కరోనా రావడంతోనే మరి అది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ యొక్క నందలూరులో వాటర్ పాయింట్ పెట్టే విధంగా ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది. వాటర్ పాయింట్గా రైల్వే అధికారులు, ఆఫీసర్స్, స్టాఫ్ వస్తారు. మరియు ట్రైన్స్ కూడా స్టాపింగ్ వచ్చే అవకాశం, ఒక్క పనితో మొత్తం నందలూరుకే సమస్యలుగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దీని మీద ప్రజాప్రతినిధులు స్పందిస్తేనే, ఎందుకంటే నందలూరులో ఎంతో వాటర్ ఉంది కూడా. ఇక్కడ అవకాశం ఉన్నా కూడా ఇతర ప్రాంతాలకు తరలించడం, ఎర్రగుంట్ల అనడం, కొండాపురం అనడం, రకరకాల ప్రాంతాలకు తరలించడం. ఇంకో విషయం అంటే, ఇక్కడున్న క్రూ పాయింట్ తీసుకుని ఎర్రగుంట్లో పెట్టడం. మరి రైల్వే అధికారులు, రైల్వే రన్నింగ్ స్టాఫ్ ఆరోగ్యంతో కూడా ఆడుకుంటూ ఉన్నారు. కేవలం ఇవన్నీ కూడా నందలూరును నిర్వీర్యం చేయడమే గుంటకల్ డివిజన్ అధికారుల యొక్క లక్ష్యం. కాబట్టి దీని మీద ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందిస్తేనే దీనికి న్యాయం జరుగుతుంది. ఇంకో విషయం ఏమంటే, ఈ విషయంలో కనుక మీరు నిర్లక్ష్యం వహిస్తే ఇంతకంటే దారుణం ఉండదు. ఎందుకంటే మీరు చేయగలిగే స్థాయిలో ఉండి కూడా స్పందించకుండా ఈ యొక్క ప్రాంతం నిర్వీర్యం అవుతా అంటే మీరు చోద్యం చూస్తున్నారంటే ఇంతకంటే దారుణమైనది ఉండదని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇంకో ముఖ్య విషయం, మాజీ ఎంపీ గుండిపాటి రామయ్య గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కృష్ణపట్నం, ఓవులవారిపల్లి ఎట్లయితే ఈరోజు బండ్లు నడుస్తూ ఉన్నాయో అది వాస్తవంగా హస్తవరం టు కృష్ణపట్నం శాంక్షన్ అయినది. కానీ ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి నా ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో హస్తవరం కృష్ణపట్నంగా ఉన్న ట్రైన్ను మరి ఓబులవారిపల్లి కృష్ణపట్నంగా మార్చి ఆయన యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడినాడు. మరి ఆ మాత్రం చిత్తశుద్ధి లేదా మీలో ప్రజాప్రతినిధులందరికీ కూడా? ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఏదో ఒకటి చేయాలి ఈ ప్రాంతానికి మేలు అనేది ఆలోచన చేయండి. ఆయన ఏదో మాట్లాడినాడు, ఈయనేదో మాట్లాడేది కాదు. మీ ధర్మాన్ని మీరు పాటించండి. మీ ధర్మాన్ని మీరు పాటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎంతసేపు మీ స్వలాభాలు, మీ సొంత పనులు ఢిల్లీకి పోయి చేసుకుంటారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం పట్టించుకున్న పాపాన పోలేదని ఈ విషయం అందరికీ తెలుసు ఈ ప్రాంతానికి. అయితే ఇక్కడ ఏమంటే పార్టీలకు అతీతంగా ఓట్లు వేస్తూ ఉంటారు. వాటిని క్యాష్ చేసుకున్నారే తప్ప ఈ ప్రాంతానికి మీరు చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం.